హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి మసాలా గుత్తి బెండకాయ ఫ్రై అండి. ఇది రసము, సాంబారు ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలండి. లైట్గా పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని పప్పులన్నీ బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేయాలి. మీరు ఎండు కొబ్బరి తురుముకొనైనా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. అలాగే 3 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. అంతలోపు నేను ఇక్కడ 1/2 కిలో దాకా బెండకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా 2 వైపులా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఒకవైపు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే సరిపడా సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇది స్టఫింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బెండకాయలోకి యాడ్ చేసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. నిండుగా మనము పొడిని నిండుగా పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అన్ని బెండకాయలకి ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. నేను అన్ని స్టఫింగ్ చేసి రెడీ చేసి ఉంచానండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు యాడ్ చేయాలి. అన్ని 1/2 టీ స్పూన్ యాడ్ చేయాలి. అలాగే పచ్చిమిర్చి 2 సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత మనము స్టఫింగ్ చేసుకున్న బెండకాయలని నేను చూపిస్తున్న విధంగా మనం ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం ఆగి మరి ఇంకొక వైపు మనం తిప్పుకోవాలి. ఇవి తిప్పుకునేటప్పుడు మరి ఎక్కువగా తిప్పకూడదండి, లైట్గా తిప్పుతూ మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉంచి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, బెండకాయ బాగా మెత్తగా మగ్గిపోయింది. నేను చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. తొందరగానే మగ్గిపోతుందండి. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడి ఇంకొంచెం మిగిలింది కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకొంచెం పౌడర్ మిగిలింది అనుకుంటే వేడి వేడి అన్నంలోకి తీసుకోవచ్చు, లేదా మనం కర్రీస్ ఏదైనా చేసినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చండి. చివర్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి గుత్తి బెండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఇది రసము, సాంబార్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రుచి చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.